మెండలు ఫాలోయింగ్ సెక్షన్ ఈ టేబుల్ చూడండి. ఎక్స్పెరిమెంట్స్ పెర్ఫార్మ్ అన్నమాట. నెంబర్ ఆఫ్ ఫెర్టిలైజేషన్స్ ఎన్ని చేశారు ఆయన చూడండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లు 60 ఫెర్టిలైజేషన్ చేశాడు ఏకంగా 15 ప్లాంట్స్ మీద. 2 58 10. 3 ఎక్స్పెరిమెంటు 35 ఫెర్టిలైజేషన్ చేసి 10 ప్లాంట్స్ మీద చేశాడు. అలాగే 4 40 ఫెర్టిలైజేషన్ 10 ప్లాంట్స్ మీద. 5 ఎక్స్పెరిమెంట్ 23 ఫెర్టిలైజేషన్స్ 5 ప్లాంట్స్ మీద. 6 ఎక్స్పెరిమెంటు 34 ఫెర్టిలైజేషన్స్ వేసాడు ఏకంగా 10 ప్లాంట్స్ మీద. 7th ఎక్స్పెరిమెంటు 37 ఫెర్టిలైజేషన్ చేసి 10 ప్లాంట్స్ మీద చేశాడు ఆయన. ఎంత కష్టమైన టాస్క్ తీసుకునే ఆయన మెండలు ఇటువంటి బ్రహ్మాండమైన ట్రైట్స్ మీద, హెరిడిటీ మీద బ్రహ్మాండమైన ఎక్స్పెరిమెంట్లు చేశారు. మెండలు వీటిని క్రాస్ పోలినేటింగ్ చేశారన్నమాట. ఈ ఎల్లోని గ్రీన్ని క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఆయనకి ఫస్ట్ ఫిలైల్ అంటే ఫస్ట్ F1 జనరేషన్ వచ్చాయన్నమాట. మెండలు ఈ ఫస్ట్ ఫిలైల్ని ప్రోజనీ అన్నాడు, లేకపోతే ఫిలైల్ అన్నాడు. అంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ది పేరెంట్స్ అన్నమాట. ఫిలైల్ మీన్స్ ప్రోజనీ అర్థం. ప్రోజనీ అంటే ఒక సంతతి మాట. అర్థమైందా విద్యార్థులు? ఇలా ప్యూర్ బ్రీడ్స్ని ఆయన క్రాస్ చేసినప్పుడు ఆయనకి ఆశ్చర్యంగా అన్ని ఎల్లోయే వచ్చాయన్నమాట. అంటే ఏంటంటే ఎల్లో డామినేటింగ్ చేస్తుందని అర్థం మాట. అర్థమైందా విద్యార్థులు? అది F1 జనరేషన్ మాట. ఇక సెకండ్ ఫిలైల్ F2 జనరేషన్ అంటే ఏంటంటే మెండలు సెల్ఫ్ పాలినేట్ చేశాడనమాట. ఏది F1 జనరేషన్ని. ఓకే, పీ ప్లాంట్స్ని తీసుకునే మాట. F2 జనరేషన్ వచ్చింది. ఈ F2 జనరేషన్లో అతనికి విచిత్రంగా ఏంటంటే 75% ఆఫ్ ది ఎల్లో సీడ్స్ వచ్చాయి, 20% గ్రీన్ సీడ్స్ వచ్చాయన్నమాట. అంటే అర్థం చూసారా మీరు? ఈ ఫస్ట్ ఫిలైల్లో మీకు టాలు ఉన్నాయి, గ్రీను, మన ఎల్లో ఉన్నాయి, గ్రీను ఉన్నాయి. సో ఎల్లో డామినేటింగ్ అనేది 75% వచ్చిందన్నమాట. గ్రీన్ రెసెసివ్గా ఉన్నది అది ఒక 25% దాంట్లో వచ్చింది మాట. అర్థమైందా విద్యార్థులు? ఇక థర్డ్ జనరేషన్ చూసుకుంటే బై సెల్ఫ్ పాలినేటింగ్ P2 ప్లాంట్స్ ఈ గాట్ F3 జనరేషన్ మాట. F2 పీ ప్లాంట్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు F3 జనరేషన్ వచ్చిందన్నమాట. ఈ ఫౌండ్ దట్ F3 జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఈ సెట్ ఆఫ్ పీ అంటే 25% గేవ్ ఓన్లీ ఎల్లో సీడ్ మాట. ఎల్లో సీడ్స్గా ఉన్నాయి. ఇంకా చూడండి, రెస్ట్ ఆఫ్ ది ఎల్లో సీడ్స్ గివింగ్ పీ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి? 50% ఎల్లోగా ఉన్నాయి, 25% గ్రీన్గా ఉన్నాయి అన్నమాట. సీడ్ గివింగ్ ప్లాంట్స్ మాట. ఓకే, ఇక మిగతా 25% ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, అవి గ్రీన్ సీడ్ గివింగ్ ప్లాంట్స్ అన్నమాట. గ్రీన్ సీడ్ గివింగ్ ప్లాంట్స్ అర్థమైందా మీకు? గ్రీన్ సీడ్ గివింగ్ ప్లాంట్స్ కింద వచ్చాయన్నమాట. ఇది ఈ పనెట్ స్క్వేర్ అంటే ఏంటంటే ఇది ఒక టూల్ మాట, యూజ్డ్ బై ది బయాలజిస్ట్ మాట, టు ప్రిడిక్ట్ ఇది పాసిబుల్. మనం చూసాం అక్కడ జీనోటైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్ మాట. జీనోటైప్స్ ఏంటి, ఫినోటైప్స్ ఏంటి? ఫినోటైప్స్ అంటే యాక్చువల్గా ప్రాజెనిస్ మాట. జీనోటైప్స్ అంటే వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ జీన్స్ మాట. ఏమేం కలయికతోటి కలయికతో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏమిటి, వాటి నుంచి వచ్చేటువంటి ఫినోటైప్స్ ఏంటి అనేటువంటి దాన్ని తెలియజేయడానికి దీన్ని మొట్టమొదటిగా రిగినాల్డ్ క్రుండెల్ పన్నిట్ అని ఆయన తయారు చేశాడనమాట. దాన్ని ఏం చేశారంటే మెండలు ఎలాగా జెనెటిక్స్ మీద, ఇన్హెరిటెన్స్ మీద, జెనెటిక్స్ మీద ఆయన పరిశోధనలు చేస్తున్నాడు కాబట్టి దీన్ని పనెట్ స్క్వేర్ని ఆయన యొక్క కాంబినేషన్స్, ట్రైట్స్ వాటికి ఉపయోగించుకోవడానికి, తద్వారా జీనోటైప్స్, ఫినోటైప్స్ కనుగొనడానికి దీన్ని ఉపయోగించాడు. విద్యార్థులు ఇంకా మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్లో పనెట్ స్క్వేర్ని ఎలా వాడాడో చూడండి. ఇక్కడ 2 ప్యూర్ టాల్ ట్రీస్ని తీసుకున్నాడు, 2 ప్యూర్ షార్ట్ ట్రీస్ని తీసుకున్నారు. విచ్ రిప్రజెంట్స్ టాల్ ట్రీ బోల్డ్ టీ కింద, స్మాల్ టీ ఏమో షార్ట్
ట్రీ కింద ఉపయోగం అనమాట. టీ షార్ట్ ట్రీ అనేటువంటిది అది రెసెసివ్ క్యారెక్టర్ అనమాట. బోల్డ్ టీ అనేటువంటిది డామినేటింగ్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఏంటంటే డామినేషన్ అదే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ టాల్ ట్రీలో ఏం కాంబినేషన్స్ ఉంటాయి? పెద్ద టీ కాంబినేషన్స్ ఉంటాయి, అంతే కదా. అదే లార్జ్ టీ అవుతుంది. అలాగే స్మాల్ ప్యూరిటీలో స్మాల్ టీ ఈ జీనోటైప్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని అక్కడ పెట్టాడనమాట పనెట్ స్క్వేర్లో పైన పెట్టి వాటి కాంబినేషన్ ప్రాబుల్ కాంబినేషన్ అయితే చూస్తే ఇక్కడ డామినేషన్ అండ్ రెసెసివ్ థియరీ ఉపయోగించి ఏం చేశాడంటే అన్నిట్లోనూ బిగ్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి బిగ్ టీ డామినేట్ చేస్తుంది కాబట్టి 100% టాల్ ట్రీసే వస్తాయని కంక్లూషన్కి వచ్చాడనమాట. అంటే ప్యూర్ బ్రీడింగ్ మాట ఇది. అర్థమైందా విద్య? దీన్నే ఫస్ట్ ఫిలైల్ అన్నారన్నమాట ఆయన. ఇక్కడ చూడండి విద్యార్థులు, సెకండ్ ఫిలైల్లో ముందు క్రాస్ చేసినటువంటి దాంట్లో టాల్ ట్రీస్ ఉన్న దాంట్లో జీనోటైప్స్ ఏమున్నాయి? బోల్డ్ టీ, స్మాల్ టీ ఉంది. బట్ బికాస్ ఆఫ్ డామినెన్స్ ఓన్లీ ఇట్ బికమ్ ఫినోటైప్ ఆఫ్ టాల్ ట్రీ అన్నమాట. అది జ్ఞాపకంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ రెండును ఫర్దర్గా ఆయన క్రాస్ బ్రీడ్ చేశాడు. అంటే ఏంటి? రెండు తీసుకున్నాడు అనమాట. రెండు తీసుకున్న దాంట్లో ఈ జీనోటైప్స్ ఏమున్నాయి? బోల్డ్ టీ, స్మాల్ టీ. అలాగే బోల్డ్ టీ, స్మాల్ టీ ఈ రెండు క్యారెక్టర్స్ ఉన్నది సెకండ్ ఫిలైల్ కింద తీసుకున్నాడు అనమాట. ఈ రెండు మన క్రాస్ పాలినేషన్ చేస్తే ఎలా వచ్చాయంటే చూడండి, అన్నీ 3/4 ఏమొచ్చిందంటే బోల్డ్ టీ, స్మాల్ టీ వచ్చాయన్నమాట. 1/4 ఏమొచ్చింది? టీటీ కాంబినేషన్ వచ్చిందన్నమాట. అది జీనోటైప్ కాంబినేషన్ వచ్చింది. సో అల్టిమేట్గా ఈ ఫినోటైప్ ఏమొచ్చింది? 3 టాల్ ట్రీస్ వచ్చాయి, 1 స్మాల్ ట్రీ వచ్చిందన్నమాట. అంటే సెకండ్ ఫిలైలో ఏంటి 75% టాల్ ట్రీసు, 1% మళ్ళీ స్మాల్ ట్రీ షార్ట్ ట్రీ వచ్చిందన్నమాట. అది దిస్ ఈజ్ ది సెకండ్ ఫిలైల్ అన్నారన్నమాట. ఓకే విద్యార్థులు, ఇంకా థర్డ్ ఫిలీలో చూడండి, దాంట్లోనూ అక్కడ వస్తుంది ఏ సెట్ ఆఫ్ పీస్ అబౌట్ 25% అన్నమాట గేవ్ ఓన్లీ టాల్ సీడ్ గివింగ్ ప్లాంట్స్ ఓన్లీ అన్నమాట. అది ఓకే. నెక్స్ట్ ఏంటి చూడండి, రెస్ట్ ఆఫ్ ది టాల్ సీడ్ గివింగ్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, అవి దాంట్లో అబౌట్ 50% టాల్ మాట అండ్ అబౌట్ 25% షార్ట్ మాట. సీడ్ గివింగ్ ప్లాంట్స్ అంటారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, 25% పీ ప్లాంట్స్ గేవ్ ఓన్లీ షార్ట్ సీడ్ గివింగ్ పీ ప్లాంట్స్. ఇలా ఉంటుందన్నమాట. ఈ థర్డ్ ఫిలైల్ అంటారు దీన్ని.